ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినించి చురుకైన మెలకును గురించి మరో సూర్యదించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జలేఖ నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతట్లో నాయన మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని ఉండి మా పని పట్ల తోడుగా ఉండండి. మా మార్గమధ్యంలో తోడుగా ఉండండి. మీ సన్నిధి కాపుదల భద్రత మాతో ఉంచి నాయన తండ్రి మా జీవితాల ద్వారా మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకొని బిడ్డలు ఏ విషయంలో మీ పాదాలు చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మా కొరకు త్వరలో రాబోతున్నారు, మీరు ఆకులు సిద్ధపరచండి. మీరు ఆకుభద్రతపడి సంఘంలో నుంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన తండ్రి. అదేవిధంగా ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఉండి ఆయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్న మీ దయ చూపించండి, మీ కృప చూపించండి ఆయన. మేలుతో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాయించున్నారు, బిడ్డలందరినీ నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా, రాసే ఎగ్జామ్స్లో తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహించండి. అయ్యా, తద్వారా వీళ్ళు మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతకాలం కాపాడే నూతన సంవత్సరం దయకిటిని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచి మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఆయన తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. మేలుతో నింపండి, ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకి ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండటానికి సహాయం ఇవ్వండి. అదేవిధంగా తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు, బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. మీ అందు నన్ను నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. అయ్యా, దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజంతా కూడా నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచండి. తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ సహాయాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట వీళ్ళు బతిమాలుకొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.